లోకేష్ కనకరాజ్ ఇది ఇప్పుడు ఒక పేరు మాత్రమే కాదు, సినిమా యూనివర్స్. తమిళ సినిమాని ఏలుతున్న యూనివర్స్ కూడా. కార్తీతో ఖైదీ, విజయ్తో మాస్టర్, కమల్ హాసన్తో విక్రమ్, మళ్ళీ విజయ్తో లియో, ఇంకా ఇప్పుడు రజనీకాంత్తో కూలీ. అన్ని పెద్ద పెద్ద హిట్సే. సో ఈ డైరెక్టర్ రేంజ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ సినిమా యూనివర్స్ ఒక్కో స్టేజ్లో ఒక్కొక్క సూపర్ స్టార్ మెరిసిపోయేలా, ఒక్కొక్క సినిమాతో దేశవ్యాప్తంగా అన్ని భాషల నటులు భాగమయ్యేలా చేసింది. అదే లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్. దాన్నే ఎల్సీయూ అంటారు. అయితే ఫస్ట్ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే కదా. 2019లో విడుదలైన ఖైదీ, కార్తీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే, ఎమోషన్ అన్నిటికీ కూడా కొత్తదనాన్ని తీసుకొచ్చింది. అందుకే అప్పటి నుంచి ఖైదీ 2 ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ మోడ్లో అభిమానులు ఉన్నారు. కానీ దర్శకుడు లోకేష్ మాత్రం ఒకటి తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేస్తూ ఆ ప్రాజెక్ట్ను కాస్త వెనక్కి జరిపేశారు. అయితే ఇక ఆ గ్యాప్కు ఎండ్ కార్డ్ పడే సమయం ఆసన్నమైంది. లోకేష్ కనకరాజ్ ఇప్పుడు రజనీకాంత్తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కూలీ పూర్తయిన వెంటనే ఖైదీ 2 పట్టాలెక్కుతుందని అధికారికంగా క్లారిటీ ఇచ్చాడు. కూలీ సినిమా కేవలం రజనీ మాస్ స్టైల్కి మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా తారాగణంతో రూపొందుతోంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్లు కూడా కనిపించనున్నారు. ఈ సినిమా 2025 ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ కానుంది. అందుకే ఆ తర్వాతే ఖైదీ 2 మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారు లోకేష్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయని ఇండస్ట్రీలో సమాచారం కూడా ఉంది. ఇంతలోనే ఒక హాట్ రూమర్ బయటకు వచ్చింది. అనుష్క శెట్టి ఖైదీ 2లో భాగం కాబోతున్నారట. ఆమె పాత్రపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ లోకేష్ మొదటి సినిమాలో కార్తీ పాత్రకు బ్యాక్ స్టోరీ ఉన్నట్లు హింట్ ఇచ్చారు. ఈ సీక్వెల్లో ఆ పాయింట్ని డీటెయిల్గా చూపించబోతున్నారు. అందులో అనుష్క భావోద్వేగపరంగా కీలకమైన పాత్రలో కనిపించిందని టాక్ కూడా ఉంది. అనుష్కను కార్తీ భారీగా చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ చివరిసారిగా 2013లో వచ్చిన అలెక్స్ పాండియన్ అనే సినిమాతో స్క్రీన్ మీద మెరిసింది. ఇప్పుడు మళ్ళీ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేస్తే అది అభిమానులకు నిజమైన థ్రిల్ అవుతుంది. అనుష్క శెట్టి ప్రస్తుతం బలమైన ప్రాజెక్టులు చేస్తోంది. జూలై 11న విడుదలవుతున్న ఘాటి సినిమాతో ఆమె కంబ్యాక్ అవ్వాలని ఆశిస్తున్నారు. ఇది కృష్ణ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా. అంతేకాదు మలయాళంలో కథనార్ ది వైల్డ్ సోర్సర్స్ అనే ఫ్యాంటసీ థ్రిల్లర్లోనూ నటిస్తున్నారు. ఈ టైంలో ఖైదీ 2 లాంటి బిగ్ స్కేల్ ప్రాజెక్టులో ఆమె చేరితే అది ఆమె కెరీర్కు మరో మేజర్ మైలురాయి అవుతోంది. ఇక కార్తీ విషయానికి వస్తే ఆయన సినిమాల స్పీడే వేరే స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే సర్దార్ 2 పూర్తయింది, విడుదలకు సిద్ధంగా ఉంది కూడా. మరోవైపు ఐరాతిల్, ఓర్వన్ 2, తీరవన్, అధికారం, ఓన్రు 2, హిట్ 4 లాంటి సీక్వెల్ ప్రాజెక్ట్స్ కూడా చర్చలో ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా ఖైదీ 2కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది సినిమాటిక్ యూనివర్స్ను ముందుకు తీసుకువెళ్లే బేస్ స్టోరీ అన్నమాట. ఒకవేళ అనుష్క ఈ సినిమాలో అధికారికంగా కన్ఫర్మ్ అయితే ఇది సౌత్ ఇండియన్ సినిమాల మొత్తానికే భారీ హైలైట్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఖైదీ 2 ఈజ్ నాట్ జస్ట్ ఏ సీక్వెల్, ఇట్ ఈస్ ద సౌల్ ఆఫ్ ఎల్సీయూ గేరింగ్ అప్ టు రోర్ అగైన్ అన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.